ఉండడం పేరేడని చెప్పండి. ఉన్నది ఆపండి. గోపాల్ గోపాల్ దగ్గరట అంతే వాళ్ళ అట్లా కదా లేకపోతే ఇగో కవర్ అక్కడ అరే ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ నీళ్ళు అంటే అక్కడ నీళ్ళు వేస్తున్నావు అక్కడ అంటే కంట్లో పడిపోద్దామని అక్కడ బట్టలన్నీ తీసేయాలా? బట్టలు పట్టు పెట్టి అక్కడ పని చేస్తున్నా. తీసుకుని వస్తాము అక్కడే సార్. వెరీ గుడ్ రైట్ కూర్చో. గోపాల్ దగ్గర ఊరు ఎవరో ట్రైన్ ఎక్కించి ఉంటారండి బహుశా. ఒరిస్సా వాళ్ళంతా ట్రైన్ ఎక్కించి వదిలేస్తారు వాళ్ళు భరించలేక ఇళ్ళలో భరించలేక. स्क्रीन होते हैं गाड़ी का स्क्रीन होता है मर गया छोड़ गया ना मर गया गाड़ी से उतरा ना गाड़ी అంటే ట్రైన్ వెళ్తుంది కదా దానికైనా పడిపోయింది. అదే బట్టలు కుట్టేసి ట్యాక్స్ వేసి పంపిస్తుంటారు కదా అందులో పని చేసేవాళ్ళు. क्या करेगा कैसा काम चाहिए? काम चाहिए ना वैसा नहीं క్లీన్ చేస్తారు బట్టలు అవన్నీ క్లీన్ చేస్తారు కదా అలాంటి పని ఉంటే చెప్పండి అని అంటున్నాడు. గోపాల నా పేరు అడప వెనుగోపాల్ అండి. నేను అమ్మాశ్రీ సేవా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుని. మేము నేటికి 20 సంవత్సరాలు బట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈయన భోపాల్ అనే గ్రామం నుంచి నేను సునీత్ అని పేరెట్టండి తెలీదు. ముందు వీడియో చూశారు కదా, ఎంతో ఈయన స్థితిలో ఆయన గడ్డాలు జుత్తులు బాగా పెరిగిపోయి చూడడానికి పిచ్చోడే కొద్దిగా అసలు చూడడానికి కూడా మనుషుల దగ్గర లేని స్థితిలో ఉన్నాడు. ఆయన దూరంగా వెళ్ళమంటారు. అలాంటిది మా దృష్టిలో పడగానే మేము ఆయనకి కటింగ్ స్నానం పనులన్నీ చేయించి ఈ విధంగా తయారు చేసామండి. భోజనం అన్ని ఏర్పాట్లు చేసి ఈయన ఈ విధంగా తయారు చేసాం. ఈయన ఏమంటే గతంలో ఎక్కడో పనిచేసేవాడట, భార్య యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పి ఏదో హిందీలో చెప్తున్నాడు. తర్వాత ఏంటంటే ఇతను ఇటువంటి వ్యక్తులకి మనం మనసున్న మనిషి ప్రతి వ్యక్తి కూడా తారసపడుతూనే ఉంటారు. ఉన్నారంటే వీళ్ళు చూసి చూడకుండా దూరంగా ఉంటూ గసిరేయడం చేయడంతో ఇంకా వీళ్ళు పిచ్చైపోయి మా స్థానం ఇదేనా అనేసి సాటి మనుషులుగా మాకు గుర్తింపు లేదని చెప్పి ఇంకా వాళ్ళకి ఆ స్థితికి దిగజారిపోతున్నారు. అటువంటిప్పుడు ప్రతి మనిషి కూడా స్పందించి ఫస్ట్ చూశారు కదా ఏ విధంగా ఉన్నాడో, ఇప్పుడు ఆయనలో ఒకటి వచ్చి పని కావాలంటే నేను చేస్తాను అనే స్థాయికి వచ్చాడండి. ఇప్పుడు మనందరికీ ఏంటంటే ధనం ఉండొచ్చు. ఇప్పుడు మేము ఇంత తయారు చేసాం, 100,000, 1,000, లక్షలు ఏమీ అయిపోలేదండి. ఒక 50 రూపాయలు ఖర్చు అయిందంటే. కానీ మా ట్రస్ట్ సభ్యులందరూ సేవలు అందించారు. భవానీ అనే అమ్మాయి బట్టలు తీసుకొచ్చింది, భోజనం ఏర్పాటు చేసాం, సబ్బులు షాంపూ కొన్నాం, మనస్ఫూర్తిగా స్నానం చేయించి ఫస్ట్ ఎలా ఉన్నాడు చూసారు ఇదే విధంగా తయారు చేసాం. ఇప్పుడు ఈయనకి ఎంతో హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నది. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇతను పని చేస్తాను నేను వెళ్ళిపోతాను. అందుకే ప్రతి వ్యక్తి కూడా దయచేసి ఇటువంటి పక్కన మనిషి పెట్టండి. మనం మనుషులు పశువులు కాదు కనుక చాటి మనుషులు కాసి మనం మనసు పెడితే ఇటువంటి ఎవరైనా కనబడితే మీకు ఒకవేళ చేయడానికి టైం లేకపోయినా సరే ఎవరైనా పిలిపించి రోజు కూలి ఇస్తే రోజంతా కష్టపడితే 200, 300 కష్టపడతాడు. మరి ఆ 200, 300 ఇస్తాను అతను శుభ్రం తయారు చేయంటే ఆడు బ్రహ్మాండం తయారు చేసి వెళ్ళిపోతాడు. ఆ పుణ్యం మీకే దొరుకుతుంది. ప్రతి మనిషి అలా చేయండి. అంతేగాని గుడ్డిగా ఏ ట్రస్ట్లో
రసీట్లు పట్టుకుని వచ్చి మాకు డొనేషన్ చేయండి, మేము ఇలా చేస్తున్నాం సేవలను చూపిస్తాం పట్టుకుని దయచేసి వాటికి చేయకండి. అది అపవిత్ర దానం అవుతుంది. ఆ దానం చేసినందుకు మీకు పుణ్యం కూడా కాదు కదా, పాపం కూడా చుట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు గాది కింద పందికొక్కులా బలుస్తారు. ఇలాంటి వాళ్ళకి అందించండి. ఎంతోమంది ఉన్నారు తిండి లేకుండా అల్లాడిపోతున్నారు. సాటి మనుషుల్లాగా మనలాగే వాళ్ళు జన్మించారు. ఏ జన్మలోనో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. దయచేసి అందరూ ఇలాంటి మనసు పెట్టండి. అలాగే ఇప్పుడు నా ఫోన్ నెంబర్ రాసుకోండి, 9849265303. ఏ టైంలోనే సరే ఇటువంటి వ్యక్తులు రోడ్డు మీద మీకు కనబడితే మాకు ఫోన్ చేయండి. మేము వచ్చి మాకు తోసిన సహాయం చేసి మా మానవత్వం మేము చాటుకుంటాం. దయచేసి ఈ అందరూ పాటిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఇక మా ట్రస్ట్. నా పేరు భవానీ అండి. ఇలాగ అమ్మ సేవ కార్యక్రమంలో మేము కూడా ఏదైనా అవసరం అయితే చేస్తామండి. ఇలాంటి వాళ్ళకి చూశారు కదండి ముందు ఎలా ఉన్నారు, అలాంటి మనుషుల్ని ఎవరికైనా మేము చేయగలుగుతామండి. ఒకవేళ మీకు ఎవరైనా కనిపిస్తే మీరు కూడా మీకు తగిన సాయం చేయొచ్చండి. లేదంటే మీరు చేయలేకపోతే ముందు మా బాబాయ్ గారండి, అతను ఇక్కడ ఇలాగ సేవలు చేయడం మాకే ఇలాంటివి నేర్పించారండి. మానవత్వంగా ఉండే పరిస్థితి ప్రతి ఒక్కరికి నేర్పిస్తారండి. అలాగే మనం కూడా సాటి మనుషులుగా మనం ఎవరు ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకవేళ మీరు చేయలేని పరిస్థితిలో ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మేము వచ్చి మాకు తగిన సాయం మేము జీవితాంతం చేయాలని అనుకుంటున్నామండి. ఇలాంటి వాళ్ళని మట్టుకు వదలకండి. ఒకవేళ మీకు అవకాశం లేకపోతే నాకు ఫోన్ చేయండి. మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి మాకు తగిన సాయం చేసి మేము వెళ్తామండి. వెంకట్రావు, అమ్మ చారిటబుల్ ట్రస్ట్లో ట్రెజరర్గా పనిచేస్తున్నాను. కానీ ఇది ఒక సంస్థగా పెడితే బాగుంటుందని వేణుగోపాలరావు గారు పోస్ట్ చేసి మా అందరినీ ఒక టీం తయారు చేశారు. ఆయన వల్ల ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ఇప్పటికీ ఇగో ఈ చూశారు కదా, ఈ మనిషిని ఎలా తయారు చేసాము. ఇలాగే చాలామంది తయారు చేసాము. వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకోవడం, మామూలుగా వ్యాపారాలు చేసుకోవడం, అలాగే బాగుపడి మటుకు వాళ్ళు వెళ్తున్నారు. ఇలాంటి మీకు ఎవరైనా ఇలాంటి అనాథలు కనిపిస్తే మీరు చేయగలిస్తే చెయ్యండి. లేకపోతే మా వేణుగోపాల్ గారికి ఫోన్ చేస్తే మేమంతా మా టీం వచ్చి వాళ్ళకి చేతనైన సాయం చేసి వాళ్ళని తయారు చేసి పంపిస్తాం. అండి మాది రామ్నగర్. నేను ఇక్కడ అమ్మ చారిటబుల్ ట్రస్ట్లో చిన్న పని మీద వచ్చాను. ఇక్కడ వీళ్ళు సుమిత్ అనే ఇతనికి అంటే తిను ముందు ఎలా ఉన్నారో నేను చూశాను. దాని తర్వాత వీళ్ళు ఇతన్ని ఒక మంచి మనిషిగా తయారు చేసి చేయడం వల్ల వీళ్ళు మంచితనం ఉండడం వల్ల చూసి నేను స్పందించాను. నేను కూడా ఈ కార్యక్రమాల్లో కొంచెం భాగస్వామ్యం అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీరు కూడా నేను చెప్పొచ్చింది ఏంటంటే, మీరు కూడా ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా కనబడితే సాటి మనిషిగా మానవత్వంతో ముందుకు వచ్చి ప్రేమను అందించి, మనిషికి తోడు మనం ఎంత సంపాదించినా ఏది మోసుకెళ్ళాం. కాబట్టి మనిషి సంపాదించింది ఈ ప్రేమని మంచితనాన్ని. వీళ్ళొక మంచితనాన్ని మీరు ఛాయ రూపాన ఏదో రకంగా మనిషిని ఆదుకుంటే చాలు. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే దయచేసి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వేణుగోపాలరావు గారికి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు ఎప్పుడు కూడా ఉంటే మీరు చేయలేకపోయినా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా వాళ్ళు చేస్తారు. దయచేసి ప్లీజ్ ఇలాంటి మళ్ళీ